ఎటువంటి కష్టాన్నైనా ఎలా తట్టుకోవాలి. కృష్ణదేవరాయల కాలంలో భువన విజయంలో 8 మంది కవులు ఉండేవారు. 1 అలసాని పెద్దన, 2 నంది తిమ్మన, 3 మాదయ్య గారి మల్లన, 4 ధూర్జటి, 5 అయ్యలరాజు రామభద్రుడు, 6 రామరాజ భూషణుడు, 7 పింగళి సూరణ, 8 తెనాలి రామకృష్ణుడు. ఈ 8 మంది ఉండేవారు. వీళ్ళకి రకరకాల సమస్యలు ఇచ్చేవాడు, రకరకాల పద్యాలు చెప్పనేవాడు, కాలక్షేపంగా కూడా కొంతమందితో మాట్లాడేవాడు, యోగక్షేమాలు బాగా చూసేవాడు. కృష్ణదేవరాయలు కవులకు కొంగు బంగారము అంటారు. కొంగు బంగారం ఏమిటి? పూర్వం ఏదైనా ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళు కొంగున ఒక బంగారు నాణ్యం కట్టుకుని వెళ్ళేవాళ్ళు. కొంగున బంగారు నాణ్యం ఉంటే తులం ₹1,00,000. చెప్పేదేముంది? నువ్వు రూపాయలు ఎన్ని పట్టుకెళ్ళి 500 నోట్లు ఎన్ని పట్టుకెడతావు? ₹1,00,000 పట్టుకెళ్ళాలంటే 2 కట్టలు పట్టుకెళ్ళాలి. జీబెత్తుగా కనపడుతుంది, ఎవరో బ్లేడ్ ఎడతాడు అక్కడ. జీబెత్తుగా కనపడకుండా నీ దగ్గర ₹1,00,000 ఉండాలంటే తులం బంగారం పట్టుకెళ్ళాలి. బంగారం అమెరికాలో కూడా చెల్లుతుంది, ఉగాండాలో కూడా చెల్లుతుంది, అంటార్కిటికా దీవుల్లో కూడా చెల్లుతుంది. బంగారం చెల్లని చోటు లేదు. అందుకే కొంగున బంగారు నాణ్యం ఉంటే ఇక చూసుకోవలసిన పని లేదు అనడానికి కొంగు బంగారం అనే జాతీయాన్ని పుట్టించారు. కృష్ణదేవరాయలు కవులకు కొంగు బంగారం ఉంటే కృష్ణదేవరాయలు బతుకున్నంతకాలం కవులెవరికి ఏ లోటు లేదు. ఆయన చూసుకునేవాడు యోగక్షేమాలు. అందుకే ఓ రోజు ఆయన అలసాని పెద్దన్న అడిగట్ట, ఏమండి అలసాని పెద్దన్న గారు, మీకు గోకట గ్రామం అని అగ్రహారం ఇచ్చాం, బోళ్ళు ఆభరణాలు ఇచ్చాం, మీరు ఆశువుగా పద్యాలు చెబితే కాలికి గండపెండేరం తొడిగాం, అన్నీ ఉంచారా కొంపదీసి? శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఎందుకంటే ఆస్తులు ఉన్నాయని తగలబెట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరండి? వ్యసనాల వల్ల కొంతమందికి పోయాయి, దుబారా ఖర్చుల వల్ల పోయాయి. ఏ వ్యసనం లేకపోయినా దుబారా ఖర్చులు. ఇంటికి వచ్చిన వాడికి కాఫీ అవసరమైతే టిఫిన్ కూడా ఇచ్చేయడం, వాడు అడగలేదు, ఇవ్వక్కర్లేదు. వాడితో పాటు ఇంకో 10 మందిని పిలవడం, ఏమైపోతాం దెబ్బైపోక. ఎందుకు ఇవన్నీ? పని ఇంత చేసేది ఏమైనా పేదవాళ్ళకా? లేదు, అంత బంధువులకి మిత్రులకే. మనలాంటి వాళ్ళే వాళ్ళు కూడా తిన్నదరక్క కొట్టుకుంటున్నారు. వాడికి మళ్ళీ మన ఇంట్లో పెట్టడం ఎందుకు? ఇక్కడ కొన్ని పేదవాడికి పెడతామా? పెట్టాం. మనకంటే కోటీశ్వరుని పిలిచి పెడతాం. ఇక్కడ నువ్వు ఎంత పెట్టినా వాడు మూతి ముద్దాపురమే తిప్పుతాడు, వాడికి నచ్చదు. ఎందుకంటే మనం అంటే పడదు అసూయ. అంతకంటే నిజానికి కూటికి లేని వాడికి పిలిచి గంజి నీళ్లు పోసినా వాడు ఆనందంగా అమ్మ 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా అంటాడు. దాన ధర్మాలన్నీ పేదవాళ్ళకి చేయాలమ్మా, సమస్త శాస్త్రాలు చెబుతున్నమాట. పేదవాళ్ళకి చేయాలి. ఉన్నవాళ్ళకి బంధుమిత్రులకి మాబోటి పండితులకు కూడా కాదు మొహమాటమే లేదు. వీళ్ళ పండితులు ఎవరు, పేదవాళ్ళు ఎవరు లేరు. మేమంతా హాయిగా ఉన్నాం. మేము మీ నుంచి ఈ భిక్షాటను ఆశించట్లేదు. ఈ బ్రాహ్మణుడు మీ ముందు మాట్లాడే 2 గంటల ఉపన్యాసం తర్వాత మీ మించి నేను కోరేది ఒకే ఒకటి, ఇందులో మీకు నచ్చిన మాటలను వెంటనే ఆచరణలో పెట్టండి. అదే నాకు మీరు ఇచ్చే గురుదక్షిణ. ఊరికి వినిళ్ళిపోవడం, నా చేతిలో ఏదో పెట్టాడు, మీరు ఏం పెట్టినా అవన్నీ కారులోనే ఉంటాయమ్మా, ఇంటికి వెళ్ళవు, మొహమాటం లేకుండా చెబుతున్నా. నా పద్ధతి అంతే. అన్నీ వెళ్ళిపోతాయి, డ్రైవర్కి వెళ్ళిపోతాయి, నేను పట్టుకెళ్ళలేదు. మీరు ఏవో ఇస్తారు, ఇవన్నీ అయిపోతే రుణంది ఏం తీరదు. అలాగా నాకు కావాల్సింది ఆచరణ కావాలి. కార్యకర్తలు సన్మానం చేస్తారు, ఎగబడి వచ్చేసి వేదిక మీదకి అందరూ పంచెలు పళ్ళు పారితోషికాలు ఇచ్చేయకండి. అన్నీ ఇక్కడే ఉంటే నేను ఒక్కడనే పెడతాను ఇంటికి, అనుమానం ఏం లేదు అందులో. ఎందుకంటే ఇవన్నీ పోగేసుకుని ఇంటికి పట్టుకెడితే ఆవిడ నేను అక్కడ కూర్చొని అష్టాచమ్మ ఆడుకోవాలి. ఇక్కడ నీకిది నాకిది అని దెబ్బలు ఆడుకోవాలి. ఇక్కడ అది అవన్నీ వెళ్ళవు. అలాగా ఎక్కడ ఆగిపోయావు అక్కడ ఆగిపోతాయి, లేకపోతే బతకలేం ఇలాగా. ఈ ఆశ పెట్టుకుంటే అయినట్టు ఇవన్నీ పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళి సగం రేటుకు అమ్ముకోవాలి. మళ్ళీ ఎందుకే అదవస అంతా? పుచ్చుకోకుండా ఉంటే అయిపోయాయి. పుచ్చుకునే ఎక్కడదెక్కడ వదిలేయడమే. నేనే చెబుతూ ఉంటాను కదా, జీవితం బాగుండాలంటే 3 పాటించాలి. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎప్పుడు పని అప్పుడే చేయాలి, ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి. అయిపోతుంది అంతే, సుఖంగా ఉంటాం. అందుకని అలసాని పెద్దన్న చూడగానే కృష్ణదేవరాయలకు అనుమానం వచ్చి, ఏమండి మీకు ఎన్నో అగ్రహారాలు సంపదలు ఇచ్చాం కదా, అవన్నీ ఉన్నాయా, జాగ్రత్త చేసుకున్నారా, ఏమి ఇబ్బందులు పడ్డం లేదు కదా అంటే, ఆయన ఏం చెప్పినా కవి చమత్కారంగా చెబుతాడు కదా. ఆయన అన్నట్ట ఏముంటాయా అంటే, ఉన్నాయంటే మళ్ళీ ఇవ్వడు కదా, ఉన్నాయి అంటే మళ్ళీ ఇవ్వడు, మళ్ళీ ఇచ్చేలా చేసుకోవాలి. అలాగని పేదవాడిని అయిపోయానంటే ఆత్మాభిమానానికి భంగం. అందుకని రెండూ కాకుండా మధ్య రకంగా చెప్పడం. ఏమిటో రాయల వారు మీరు ఏదో అడుగుతూ ఉంటారు కానీ ఎప్పుడో సంపాదించుకున్న సొమ్ములు ఇప్పుడు ఉంటాయండి. కలనాటి ధనములు అక్కరగల నాటికి పొంద కమల గర్భుని వశమే. కలనాటి ధనములు అక్కరగల నాటికి పొంద కమల గర్భుని వశమే. నెల నడిమి నాటి వెన్నెల, నెల నడిమి నాటి వెన్నెల అలవడునే గాదెవోయ అమవస నిసికిన్. అలవడునే గాదెవోయ అమవస నిసికిన్.
కవిత్వం ఎప్పుడు ఉపమానం మీద ఆధారపడుతుంది. పోలిక చెప్పాలి, లేకపోతే అర్థం కాదు. ఉపమానం లేకపోతే పోలిక కాదు, కవిత్వం కాదు. ఏదో ఒక ఉపమానం ఉండాలి. ఆ ఉపమానం బట్టి చెప్పాడు, కలనాటి ధనములు అక్కరగల నాటికి పొంద కమల గర్భుని వశమే. ఎప్పుడో ఒకప్పుడు ఉండే సంపదలు మనకు అవసరమైనప్పుడు ఉంటాయా అంటే అలా బ్రహ్మదేవుడు కూడా ఉంటాయో ఉండవో చెప్పలేమయ్యా. ఏమో ఒకనాడు ఉంటాయి, ఒకనాడు రావు. అవి ఉన్నప్పుడే అనుభవించాలి. దాచుకుని అనుభవిద్దామంటే వీలవుతుందా అని చక్కని ఉదాహరణ ఏం చెప్పాడు అంటే, నెల నడిమి నాటి వెన్నెల, నెల మధ్యలో పూర్ణిమ వస్తుంది కదా, పున్నమ నాడు వెన్నెల ఉంటుంది కదా, ఆ వెన్నెల ఆ రోజే డాబా ఎక్కి తనివి తీరా గంట సేపు వెన్నెలను చూసి ఆస్వాదించాలి. కానీ వెన్నెలను తీసుకొచ్చి ఇనపెట్లో పెట్టి తాళం వేస్తావా అని అడిగాడు ఆయన. బ్యాంకులో డిపాజిట్ చేస్తావా? అలవడునే గాదెబోయ. ఆ రోజుల్లో గాదెలు ఉండేవి, ధాన్యం గాదెలో ధాన్యం పోసినట్టుగా వెన్నెలను తీసుకొచ్చి గాదిలో పోస్తావా? ఉంటుందా? సాధ్యమా? నీకు వెన్నెలను ఆస్వాదించాలనే రసజ్ఞత ఉంటే ఆ వెన్నెల ఉన్నప్పుడే మనం డాబా ఎక్కి హాయిగా పైన చూసి ఆస్వాదించాలి. మిగిలిన పనులన్నీ మానేసుకోవాలి. దాన్ని టీవీలో వెన్నెలను చూడడం ఏంటంటే యథావ కర్మ. పైగా కొంతమంది దరిద్రం అంటే వెన్నెలను ఫోటో తీస్తారు, దీన్ని తద్దినం అంటారు. నువ్వు ఫోటోలో వెన్నెల కనపడుతుందా? పిచ్చి మాట తప్ప. ఈ ఫోటో ఏం చేస్తాం మనం? ఇదో సంత, వీడు చూడ్డు, షేర్ ఇదో దరిద్రం తయారు. ఎవడికో పంపే, వాడు ఇంకోటికి షేర్. మొత్తం ఈ వెన్నెల వెళ్ళి మళ్ళీ చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది, సముద్రంలో పడింది. ఎవడో చూడలేదు దీన్ని. అక్కడి నుంచి లైక్ ఏడుస్తూ కూర్చోవడం. ఇక్కడ ఎవడో చూడలేదు, లైక్స్. నేను పంపమని ఎవడో చెప్పాడు? పంపడం ఒక దరిద్రం, సరే లైక్స్ చేయలేదని ఏడవడం అష్టదరిద్రం. నువ్వు పంపకుండా ఉంటే గొడవ లేదు కదా. అపూర్వమైన వెన్నెల్ని మనం చూడాలి అన్నప్పుడు ఆ వెన్నెల నాడు మనం డాబా ఎక్కి ఆరు బయటకు వచ్చి వెన్నెలను చూసి ఆస్వాదిస్తే నిజంగా దంపతులు వెన్నెల వేళల్లో అరగంట సేపు పిల్లలతో సహా కూర్చోండమ్మా, భారతదేశం మొత్తం మీద విడాకులు ఉండవండి, అనుమానం లేదండి. సరసం చచ్చిపోయిందండి, జీవితాల్లో సరసం చచ్చిపోయింది. వెన్నెల కూడా మనం సినిమాలో చూడాలి, వెన్నెల కూడా మనం టీవీలో చూడాలి. వాస్తవంగా వెన్నెలను మనం చూడం. వెన్నెల కిరణాలు ఒంటి మీద పడితే మనిషి మనస్సు ఉప్పొంగుతుంది. ఇదివరకున్న కల్మషాలు కలహాలు కూడా పోతాయి. వాతావరణం మంచిది. ప్రశాంతంగా ఉండాలంటే వెన్నెట్లో కూర్చొని మాట్లాడుకోవాలి. అందుకే మనకు కొన్ని నోములు వెన్నెల్లోనే ఉంటాయి. ప్రత్యేకంగా కార్తీక మాసం అంతా వెన్నెల, వనభోజనాలు అప్పుడే. వెన్నెలను ఆస్వాదించాలి. అందుకని అదే చెబుతున్నాడు అలసాని పెద్దన. ఆ వెన్నెల ఉన్ననాడు ఆస్వాదించాలి. కానీ దాన్ని గాదిలో పోసి ట్రంక్ పెట్టిలో పెట్టి తాళం వేసి అమావాస్య నాడు చూద్దామంటే కుదురుతుందా? ఉంటుందా అమావాస్య నాడు వెన్నెల? అనడానికి పొరపాటుని అల్లసాని పెద్దన ఏం చేశాడు అంటే, ప్రమాదో ధీమతామపి అంటారు. ఎంత మహాకవికైనా ఒక్కోసారి పదాలు పద్యంలో ఏమడవు. అమావాస్య రాత్రి వేళ దాచుకుందామంటే కుదురుతుందా అని చెప్పాలి కదా. అమావాస్య అన్నది ఆ కందపద్యంలో సరిపోదు. మరి పద్యమే. లఘు ఉండే చోట లఘు ఉండాలి, గురువు ఉండే చోట గురువు ఉండాలి, యతి ప్రాస సరిపోవాలి. చెబుతున్నది అల్లసాని పెద్దన. లేకపోతే మిగిలిన కవులు లేచి తప్పుడు పద్యాలు చెప్పాడండి, ఈయనకి అనవసరంగా గండపెండారం ఇచ్చారు మీరు అంటాడు. అసూయలు ఉంటాయి కదా అందరిలో పరువు నిలబెట్టుకోవాలి. ఆయన ఏం చేశాడు? అమావాస్య నిశి అంటే పద్యంలో పట్టదు కాబట్టి అలవడునే గాదెబోయ అమావాస నిశికిన్ అమావాస అని ఖండించేసాడు. దాన్ని దీర్ఘాలన్నీ కుంచి లఘువులు చేసి అమావాస్య అని పదం ఉంటే అమావాస అని తగ్గించేశాడు. దాంతో తెనాలి రామకృష్ణుడు లేచాడు. వాడు వెకట కవి కదా, వాడెందుకు ఊడుకుంటాడు? తెల్లారు లేస్తే ఎవరితో తగాదా పెట్టుకుందామని వాడు చూస్తాడు. అందుకని ఆయన చూసి అమావాస్య అంటావా? అల్లసాని పెద్దనవై ఉండి అమావాస్య అనలేవా? ఈ పద్యంలో ఎముడకపోతే ఏ పద్యంలో ఎముడుతుందో అది ఎత్తుకోవాలి. అంతేగాని అమావాస్యను కత్తిరించి అమావాస్య అంటే కుదురుతుందా? గురువును లఘువుని చేసేస్తే అయిపోతుందని ఆయన ఏం చేశాడు? ఈయన్ని వెక్కిరిస్తూ అన్నీ లఘువులే పెట్టి పద్యం చెప్పాడు. ఏమిది నిశపితి వికపితం భ్రమపడి వెరి పుత్సక జనుబడిది నిశపితవు. ఏమిది నిశపితి వికపితము భ్రమపడి వెరి పుత్సక జను బడిది నిశపితో ఉమెతకయతి నిశపితివోకో ఉమెతకయతి నిశపితివోకో అమావాస నిసి అన్నమాట అలసని పెదనా అని అసలు వాడిన పదాలు ఏమిటో కూడా అర్థం కాకుండా పిలకలు కత్తిరించేశాడు. ఏమి దీన్ని చెప్పావు కవిత్వం, ఏమి దీన్ని చెప్పితివి కపితము అన్నాడు. అని సగం దీర్ఘాలన్నీ తీసేశాడు. నేను చెప్పిన మాట బాగుందా? మరి నువ్వు చెప్పింది బాగుంటే నేను చెప్పింది బాగా.
ఇలా పోటీలు పడే ఉద్దండులైన కవులు ఉండేవారమ్మా, వాళ్ళందరినీ కృష్ణదేవరాయలు పోషించాడు. మళ్ళీ అటువంటి యుగం రావాలని కోరుకుందాం మనం. అటువంటి యుగం రావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, సహజమైన తెలివితేటలు పెరగాలి. అలసాని పెద్దన వయస్సులో తెనాలి రామకృష్ణుని వయస్సు 3వ వంతు ఉంటుంది. ఆయనకి 70 ఏళ్ళు ఉంటే ఈయనకి 25 ఏళ్ళు కూడా ఉండవు. ఎదుర్కొన్నాడు హాయిగా, పండితుడు, చదువుకున్నాడు. ఏం చెప్తున్నావయ్యా, ఏమి దీన్ని చెప్పితివి కవిత్వము, ఏంది చెబుతున్నావు కవిత్వం అని భ్రమపడి వెర్రి పుచ్చకాయను వడి దీన్ని చెబుతూ, వెర్రి పుచ్చకాయ అని ఒకటి ఉంటుంది, పుచ్చకాయల్లో ఒక రకం, అది తింటే పిచ్చెక్కుతుంది, అందుకే దాన్ని వెర్రి పుచ్చకాయ అంట. వెర్రి పుచ్చకాయ కానీ తిన్నావు, ఆ వెర్రి పుచ్చకాయ కూడా పూర్తిగా చెప్పాలి. వెర్రి పుచ్చకాయ అన్నాడు, వెర్రి పుచ్చకాయ అనడానికి దీర్ఘాలు కత్తిరించాడు. నువ్వు అమావాస్యను కత్తిరించావు కదా, నేను అన్నీ కత్తిరిస్తాను. వెర్రి పుచ్చకాయ కానీ తిన్నావా అన్నాడు. ఉమ్మెత్తకాయని చీల్చి దీపాలు కూడా పెడతారు, కానీ ఉమ్మెత్తకాయ తినకూడదు. ఉమ్మెత్తకాయ తిన్నా పిచ్చెక్కుతుంది. ఉమ్మెత్తకాయ తిని చెప్పి తీవోకో, అన్నీ హ్రస్వాలే. ఉమ్మెత్తకాయ తిని చెప్పి తీవోకో అని దీర్ఘం చెప్పాలి, అది అర్థం కాకుండా ఉమ్మెత్తకాయ తిని చెప్పి తీవోకో అనేసాడు. ఉమ్మెత్తకాయ తిని చెప్పావా, వెర్రి పుచ్చకాయ తిని చెప్పావా, ఏంటయ్యా అమ్మవసనిసి అన్నమాట అలసని పెద్దనా అనేసరికి పెద్దన లాంటి వాడు కూడా మంచి తప్పే పట్టావు మనవడా, నువ్వు కూడా ఓ పద్యం చెప్పు అన్నాడు అని సరసంగా తీసుకున్నారు. అంతే తప్ప ఆయన మీద ఈయన మీద ఆయన ప్రొఫెషనల్ జలసీ అంటారు. కక్షలు పెంచేసుకుని చివరి కృష్ణదేవరాయల చెడులు చెవిలో లేనిపోని చాడీలని చెప్పి రాజకీయాలు పాడు చేయకపోగా రాజకీయాలను కూడా పరమ సరసంగా నడిపించడానికి అష్టదిగ్గజాలు ఉపకారం చేశారు ఆ రోజుల్లో. రాజుల మనస్సుల్లో, పాలకుల మనస్సుల్లో ఏవో సంక్షోభాలు ఉంటాయి, ఎప్పుడూ చికాకులు ఉంటాయి. అటువంటి పాలకుడు ఒక్క క్షణం కవి సమ్మేళనంలో పాల్గొంటే ఆయన మనస్సు హాయిగా ఉండాలి. కవులు ఆ ప్రయత్నం చేయాలి. అందుకే ఆ రోజుల్లో ఆకలి కేకల గురించి మాట్లాడేవారు కుదరండి ఎక్కువ. తర్వాత రోజుల్లో వచ్చింది ఆకలి గురించి చెప్పడానికి ఉంది కదా, నువ్వు మళ్ళీ పద్యాలు ఎందుకు ఇక్కడ. ఎప్పుడు మహారాజు లాంటి వాడు, పాలకుడు లాంటి వాడు కూర్చున్నప్పుడు సరసమైన కవిత్వం, ఆనందించే కవిత్వం చెప్పాలి. అతనికి ఉన్న సమస్యలన్నీ దూరమే, కాసేపు అమ్మాయ హాయిగా ఉందిరా మనస్సుకి అనిపించాలి. అప్పుడు హాయిగా ఉన్న మనస్సులోంచి, చెరువులోంచి పద్మం పుట్టినట్టుగా మంచి ఆలోచనలు పుడతాయి. పాలకుల పరిపాలన కూడా బాగుంటుంది. సాహిత్యం బాగుంటే సామ్రాజ్యం బాగుంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. అందుకని ఆయన్ని పద్యం చెప్పమంటే ఆయన వెంటనే కృష్ణదేవరాయలని కీర్తిస్తూ పద్యం చెప్పాడు. ఇదే ప్రసంగం నేను ఎప్పుడు భువన విజయాలు వేస్తే, అష్టదిగ్గజాల పాత్రలు వేస్తే ఒక 50-60 ప్రదర్శనల వరకు చేశాం సుమారుగా ఆంధ్రదేశంలో. అందులో నేను ఎప్పుడు తెనాలి రామకృష్ణుడు పాత్ర వేసేవాడు. మనకి తగిన పాత్ర అదొకటే, పైగా దానికి తగిన వాడిని నేనే. అందుకని అందరూ గరికపాటి వేరు వేయారు. అలసాని పెద్దని ఎవరో పెద్ద ఆయన వేశారు. ఆయన మరి ఆ దృశ్యంలో ఇవన్నీ చెప్పాలి కదా. కృష్ణదేవరాయలు అడిగాడు, ఆయన కలనాటి ధనములు చెప్పాడు. వెంటనే నేను లేచి ఆక్షేపించగానే అవతల వాడికి కోపం వస్తుంది. ఈయన పెద్దన కాదు కదా, పెద్దన పాత్ర వేసినవాడు, ఆయనకి అహంకారం ఉండదు కానీ ఈయనకు ఉంటుందిగా. అందుకే నేను లేచి, తెనాలి రామకృష్ణ నన్ను ఆక్షేపించడం కాదు, ఇదే సందర్భంలో నీవు ఇంతకంటే గొప్ప పద్యము చెప్పగలవా, ఇది పరీక్ష. అది మన సొంత తెలివితేటలకు పరీక్ష. ఇప్పుడు క్యాలిక్యులేటర్ లేవు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, నొక్కి చెప్పించడానికి. ఇక్కడ బుర్ర ఉపయోగించాలి. ఎప్పుడు ఆపద, ఒత్తిడి ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా? ఒత్తిడి ఉన్నప్పుడే బుద్ధి సూక్ష్మంగా పనిచేస్తుంది, బ్రహ్మాండమైన ఆలోచనలు వస్తాయి. ఒత్తిడి విజయానికి మూలం. ఒత్తిడిని శపించద్దు దయచేసి. స్ట్రెస్ ఈజ్ హెల్ప్ఫుల్. స్ట్రెస్ ఉండాలి. ఎంత ఒత్తిడి ఉండాలంటే మనిషి బుద్ధి వికసించేలా ఉండాలి, చచ్చిపోయేలా ఉండకూడదు. ఆ ఒత్తిడి, ఇప్పుడు నా మీద ఒత్తిడి వచ్చింది నిజంగా, ఒక సభలో ప్రత్యక్షంగా జరిగింది ఇది. నేను చెప్పిన పద్యాన్ని ఆక్షేపించావు కదా, అదే సందర్భంలో అంటే కలనాటి ధనములు అక్కరగలనాటికి రావు అనే సందర్భంలోనే నువ్వు ఇంకోటి చెప్పబోయా అన్నాడు. నేను పాత పద్యం చెప్పడానికి వీలు అప్పటికప్పుడు పుట్టించాలి. మరి పుట్టించలేనంటే కుదరదు. అప్పటికే 9 శతావధానాలు చేసి ఉన్నా, ఎందుకు చేసే అలా చేసావంట. నువ్వే చేసావు, ఇంకెవరైనా చేసావంట అంటే స్ఫురించాలి. అప్పుడు నాకు స్ఫురించింది, నిజమే, ధనం గురించి మాట్లాడొద్దు, మళ్ళీ ఆయన చెప్పినట్టు బ్రహ్మదేవుడు మాట చెప్పొద్దు, కొత్త ఆలోచన రావాలి. వెంటనే చాలా స్పీడప్ మెదడుని శతకోటి వేగంతో పరిగెట్టిస్తామండి. రావాల ఆలోచన. అప్పుడు నిజంగా దైవభక్తి ఉంటే అమ్మవారు కరుణిస్తుంది. నాకు ఒక ఆలోచన వచ్చి వెంటనే చెప్పాను, కలనాటి సొగసులు అక్కరగల నాటికి పొందమరునిగాంతకు వశమే. ఒక వయస్సులో స్త్రీకి అందం ఉంటుందయ్యా, అది 60 ఏళ్ళు వచ్చాక ఉండమంటే ఉంటుందా అన్నాను. అది లెక్కే కదా, అది పద్యమే కదా.
కలనాటి సొగసులు అక్కర్రగల నాటికి పొంద మరునిగాంతకు వశమే. మరునిగాంత అంటే మన్మధుడు భార్య రతీదేవి. ఆవిడకంటే అందమైన వాళ్ళు ప్రపంచంలో ఎవరో ఉండరు. అందం అంటే రతీదేవి, అందం అంటే మన్మధుడు. ఆశ్చర్యకరమైన మాట చెబుతా. అంత అందమైన మన్మధుడు నల్లగా ఉంటాడు. అందుకని నల్లని ఆక్షేపించకండి. నల్లటి వాళ్ళని పెళ్లి చేసుకున్నాయి. నలుపు ఆక్షేపించాల్సిన విషయం కాదు. అందానికి ప్రతినిధి అయిన మన్మధుడు నలుపు. వాళ్ళ నాన్నగారు శ్రీమన్నారాయణమూర్తి నలుపు. నలుపు అందంగా లేకపోవడం ఏంటి? మనం ఒకటి పెట్టేసుకున్నామంతే మనస్సులో. ఎక్కడ పెళ్లి చూపులకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే పెళ్ళి ఎలా ఉంది అంటే ఎర్రగా బుర్రగా ఉంది. ఆ ఎర్రగా అర్థమైంది. నాకు ఈ బుర్రగా ఏమిటో అర్థం కాదు. బహుశా బుర్ర లేదేమో అంతకంటే. చిన్నప్పటి నుంచి వింటున్నాను ఈ మాట, ఎర్రగా బుర్రగా ఉంది. బుర్రగా అంటే అదే తెలుగు భాష. దాని గొప్పదనం అది. ఆ బుర్రగాక 100 అర్థాలు ఉంటాయి. నీ ఇష్టం చెప్పుకో అంతే. గడ్డి గాదం అంటారు, వాన వంగుడు అంటారు. గడ్డికి అర్థం ఉంటుంది, గాదం అంటే ఉండదు. వాన వంగుడు అంటారు, వానకు ఉంటుంది, వంగుడుకు ఉండదు. అంతే. అది జంట పదాలు అంటారు. బట్టి అవి అలాగే ఉంటాయి. అందుకని ఇంకోటి చెప్పాలి. నేను డబ్బు వదిలిపెట్టి అందం తీసుకున్నా. కలనాటి సొగస్సులు అక్కర్రగల నాటికి పొంద మరునిగాంతకు వశమే. నెలదప్పెటి సౌభాగ్యంబు నెలదప్పెటి సౌభాగ్యంబు అలవడునే వృద్ధకాంతకు అవనీనాథ. గర్భం రావాలంటే 20 ఏళ్ళప్పుడు రావాలి, 30 ఏళ్ళప్పుడు రావాలి. కానీ 65 ఏళ్ళే రిటైర్ అయిపోయాను, ఖాళీగా ఉన్నాను, కడుపు రావాలంటే వస్తుందా? ఖాళీగా ఉంటే వచ్చేదా కడుపు అనేది? నీకు 65 ఏళ్ళు ఉన్నా ఏమొస్తుందో కడుపు నొప్పి వస్తుంది, కడుపు రాదు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాను పిల్లల్ని కంటానంటే అలాగే కనే వయసులో కనాలి. ఇప్పుడు బాగా నేర్చుకోవాలి. అందరూ 30 ఏళ్ళు దాటే వరకు పెళ్ళిళ్ళు చేసుకోవట్లే. కెరీర్ అడ్వాన్స్ గాడిద గుడ్డు గంగర పాకిన మొదలెడుతున్నారు. వీళ్ళకి 40 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు కలగట్ల. స్త్రీకి 28 ఏళ్ళు వయస్సు ముగిసేలోగా పెళ్ళి అయిపోవాలి. పుట్టే పిల్లలు ఒకరో ఇద్దరో పుట్టియాలి. ఆ సెక్షన్ అయిపోవాలి. ఇక తర్వాత పెంచుకోవడం సెక్షనే. 30 దాటిందంటే కష్టం. పూర్వం అలాగే ఉండేవారు. వీళ్ళు సరిగ్గా 60 ఏళ్ళు వచ్చేసరికి వాడు చేతికి అందేవారు. వీళ్ళకు 50 ఏళ్ళు వచ్చేసరికి 22 ఏళ్ళు కొడుక్కి వాడు చేతికి అందాడు. ఇక వీళ్ళు రిటైర్ అవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళకి 40 వచ్చే వరకు పెళ్ళిళ్ళు కావు. వీళ్ళ పిల్లలకి మళ్ళీ వాడికి 30 వస్తే కానీ వాడు చేసుకోడు. వాడికి 30 వచ్చేసరికి ఈ తండ్రికి ఎన్ని ఏళ్ళు వస్తున్నాయి? 70 ఏళ్ళు చచ్చిపోతున్నాడు. ఇక్కడ వీడికి 40 ఏళ్ళకి వాడు పుట్టాడు. వాడికి 30 ఇచ్చారు, వీడికి 70 ఇచ్చాయి. వీడికి రిటైర్ అయ్యి 10 ఏళ్ళు అయింది. సంపాదించేవాడు లేడు ఇక్కడ. దీన్నే చావుగాలానికి లావు దుఃఖం అంటారు. అందుకని కొత్త పద్యం ఇది. ఎలాగ అందం అనేది ఒక వయస్సులో ఉంటుందా, ఇంకో వయస్సులో రమ్మన్నా రాదు. అంటే జీవితంలో దుఃఖం అంతా ఎలా ఉందో అందరూ గమనించండి దయచేసి. ఉన్న స్థితిని అంగీకరించడమే సుఖం. దాన్ని అంగీకరించకపోతేనే దుఃఖం. ఎంతకంటే లేదు అక్కడ. మనకు 60 ఏళ్ళు వచ్చాయి, అందం తగ్గిపోతుంది. ఇక్కడ కొంచెం ముడతలు వస్తాయి, నెత్తి మీద పెడతలు వస్తాయి, భరించాలి. దానికో రంగు దీనికో హంగు పూసేయకూడదు. ఇక్కడ మొగాళ్ళకైనా అంతే. జుట్టు తెల్లబడుతుంది. తెల్లబండి నువ్వు రంగు ఎందుకు వస్తున్నావు? పని లేక. పైగా వేసింది మీ ఆవిడే, ఆవిడకి ముందే తెలుసు. ఎవరు ఎత్తారు రంగు? పని మనిషి చేస్తుందా? ఎవరి ముందు మనం యంగగా కనపడాలండి? అవసరం ఏమిటి? 60 ఏళ్ళవాడు 60 ఏళ్ళ వాళ్ళకే కనపడాలి. 20 ఏళ్ళవాడు 20 ఏళ్ళ వాళ్ళకే కనపడాలి. ఇది ఎంత తప్పు, అది ఎంత తప్పు. మనం ఎందుకో మృత్యువుని భరించలేము, ముసలితనాన్ని కూడా భరించలేము. జీవితంలో దుఃఖం అంతా అక్కడే ఉంది. ఎందుకు భరించలేవు నువ్వు? నీ తాత పోలేదా? నీ మామ పోలేదా? నువ్వు పోవా? ఈ భరించగలగడం అనేది ఉంది జీవితం. దాన్ని నేను సిద్ధంగా ఉన్నాను, ఈ ఇబ్బంది ఏం లేదు అంటే అన్నీ బాగానే ఉంటాయి. ముసలితనం కూడా బాగానే ఉంటుంది. వార్ధక్యం ఒక వరం. నిజం చెప్పాలంటే ఎన్నో విషయాల్లో వార్ధక్యం వరం అండి. అన్ని పనులు మానేయచ్చు, ఏమీ సంపాదించక్కర్లేదు, ఖాళీగా కూర్చోవచ్చు, భగవన్నామస్మరణ చేసుకోవచ్చు. కానీ చాలామంది వృద్ధుల్ని మీరు గమనించండి, 70 దాటాక ఏమిటో తోచట్లేదు. తోచినంతకాలం ఏం చేసావు? బోల్డు మందిని తోసావు బయటికి. ఏం తోసాలి? నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ అనడం నేర్చుకో. ఎందుకు తోచదో చూస్తాను నేను. అసలు ఖాళీ ఉంటుందా? ఇంకా ఏం తోచాలి అంటే ఇంటికి నలుగురు రావాలి, మనని కదపాలి, మనని పొగడాలి, మన వ్యతిరేకులందరినీ తిట్టాలి. ఇదే దరిద్రపు ఆలోచన. ఈ కాలక్షేపం ఎంతకాలం అండి? 70 వచ్చినా 80 వచ్చినా 90 వచ్చినా ఇదే దరిద్రమా? ఆత్మస్థుతి పరనింద.
ఇవన్నీ మానేసి మన గదిలో మనం కూర్చుని అమ్మయ్య మనకి వంట పని లేదు, ఆఫీస్కి వెళ్ళే పని లేదు, అన్నీ అయిపోయినాయి, హాయిగా కూర్చున్నాం, పట్టుచీర కట్టుకుని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నట్టుగా కూర్చున్నాం హాయిగా. ఆ లలితా పరమేశ్వరిని చెప్పిద్దాం, పారాయణ చేసుకుందాం, మన జోలికి ఎవరో రారు, 12:30కి భోజనం పెట్టాక వెళ్ళచ్చు, 2 మెతుకులు తిని మళ్ళీ పడుకోవచ్చు, 5 వరకు లేపరు, టీ టైం వరకు. ఎంత సుఖం అండి వార్ధక్యం. కానీ మన దృష్టి ఎంతసేపు ఎలా ఉంటుందని మన ఎవరూ పలకరించట్లా. పలకరించకపోతే మరీ మంచిది, మరింతగా జపం చేసుకోవచ్చు. మనిషి ఎదగడం అంటే అదే, పరిపక్వత, మెచ్యూరిటీ అంటే అర్థం అదే. క్రమంగా ఒంటరితనానికి అలవాటు పడాలి. ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోవాలి, లేకపోతే ఒంటరితనమే అవుతుంది. అందుకని అందం అనేది ఒక వయస్సులో ఉంటుంది, ఇంకో వయస్సులో రమ్మన్నా రాదు. గర్భం ధరించాలి అంటే వయస్సులో ఉండగా ధరించాలి, కానీ వృద్ధకాంత గర్భం ధరించాలంటే కుదురుతుందని చెబితే హాల్ అంతా చప్పట్లు కొట్టి ఆనందించారండి. సద్య ప్రతిభ అంటే అర్థం అది. ఆ సదస్సులో కృష్ణదేవరాయలు తక్కువవాడు కాదు, ఆయన స్వయంగా కవి. అముక్తమాల్యద అనే అద్భుతమైన కావ్యం రాశాడు. సత్యభామా పరిణయం జాంబవతీ పరిణయం రచించాడు సంస్కృతంలో, తెలుగులో కాదు. తెలుగులో అముక్తమాల్యద, సంస్కృతంలో జాంబవతీ పరిణయం రాశాడు ఆయన కావ్యం రాజలు. పైగా ఇక్కడికి విజయవాడ దగ్గర చెప్పుకుంటే అనుభూతి గట్టిగా ఉంటుంది. ఇక్కడ ఉమ్మత్తూరును జయించే ప్రయత్నం చేశాడు. శ్రీకాకుళం ఆంధ్రదేవుడు ఇక్కడికి దగ్గర, బాగా శ్రీకాకుళం ఆంధ్రదేవుడు ఆలయం, ఆంధ్ర మహావిష్ణువు ఆలయం. ఆంధ్ర మహావిష్ణువు ఆలయంలో వారం రోజులు ఉండి పగలు యుద్ధం చేసి రాత్రి కావ్యం రాశాడు. దట్ వాజ్ కృష్ణదేవరాయలు. పగలు యుద్ధం, రాత్రి కావ్యం. ఓ పక్క కవి, ఓ పక్క కథనం, రెండు సమానంగానే తీసుకున్నాడు ఆయన. ప్రాణం పోతే పోయింది. అంటే పగలు యుద్ధంలో ఉండే ఒత్తిడంతా ఆయన రాత్రి కవిత్వంతో జయించేవాడు. తుపాకీ గుళ్ళు వస్తుంటే శతగిరిలోంచి దాన్ని గోదాదేవి విరహంలో పెట్టి వర్ణించాడు. అది కృష్ణదేవరాయలు. ఆయన స్వయంగా కవి. అందుకని వీళ్ళని అప్పుడప్పుడు గెలడమే కాదు, వాళ్ళ దాంట్లో తప్పులు పట్టుకునేవాడు. అది కూడా చాలా సరసంగా. నంది తిమ్మన 2వ వాడు అష్టదిగ్గజాల్లో, ఆయన ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు. నరసింహ కృష్ణరాజనిక రమరుదగు కీర్తికాంత, నరసింహ కృష్ణరాజనిక రమరుదగు కీర్తికాంత, కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయంబౌ. అరగంట పడుతుంది అర్థం చెప్పాలంటే. ఏముంది పద్యాలు ఉంటే కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ అంటుంది. ఇలాగే ఉంటాయి కొన్ని పద్యాలు. ఇలాంటి పద్యాలను మీరు కంఠస్థం చేసి ఇంట్లో చదవండి. వెంటనే మనవాళ్ళు ముని మనవాళ్ళు దగ్గరికి వచ్చి, తాతయ్య నాకు ఆ పద్యం చెప్పు, నాకు ఆ పద్యం కరికరిభిత్ గిరి గిరిభిత్ భలే ఉందంటాడు. చాలు, ఆ శబ్ద ప్రయోగం అంతే. అది అర్థం లేని పద్యం కాదు, సరదాగా చెప్పింది కాదు, దాంట్లో గంభీరమైన అర్థం ఉంది. కానీ అప్పటికప్పుడు చెప్పాడు, ఇంత అందంగా చెప్పాడు. నరసింహ కృష్ణరాజనిక రమరుదగు కీర్తికాంత, కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయంబౌ. ఎన్ని నిఘంటువులు కంఠస్థం చేస్తే ఇంత పాండిత్యం వస్తుంది, ఆ శబ్ద ప్రయోగం వస్తుంది. నరసింహ కృష్ణరాయుడు అదొక విశేషం మనం తెలుసుకోవాలి. అప్పుడు ఇంటి పేర్లు లేవు, తండ్రి పేరే ఇంటి పేరు. ఇప్పటికీ తమిళనాడులో మీకు అదే సంప్రదాయం చూసుకోండి. వాళ్ళ పేరులో ఎంజి రామచంద్రన్ అంటే రామచంద్రన్ ఆయన పేరు, ఎంజి వేరే, వాళ్ళ తాత, వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత. అలా ఉంటుంది ఖచ్చితంగా. ఉదయనిధి అని ఉన్నాడు అనుకోండి, ఆయన కరుణానిధి, ఆయన ఇంటి పేరు. స్టాలిన్కి ఇంటి పేరులో కరుణానిధి ఉంటుంది ఖచ్చితంగా, తండ్రి పేరు. అది సంప్రదాయం. ఇక్కడ మొత్తం దక్షిణ భారతంలో అదే ఉంటుంది. అదే నరసింహ కృష్ణరాయలు. కృష్ణరాయల తండ్రి పేరు వీర నరసింహరాయలు. నరసింహరాయలకి పుట్టిన కృష్ణదేవరాయల యొక్క కీర్తిని గురించి నన్ను ఏం చెప్పమంటావు? అది ఎటువంటిదంటే కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయంబౌ. కీర్తిని ఎప్పుడు తెల్లటి వస్తువులతో పోలుస్తారు. అంటే మనకుండే పేరు మంచి పేరు అయి ఉండాలి, వంకర పేరు కాకూడదు. వీ షుడ్ బి ఫేమస్, నాట్ నోటోరియస్. మనం రాముళ్ళ పేరు తెచ్చుకోవాలి, రావణాసురుళ్ళ పేరు తెచ్చుకోకూడదు. ఇవాళ వ్యాపించిన దరిద్రం ఏమిటంటే ఏదో ఒక రకంగా అందరూ నా గురించి మాట్లాడుకోరు. ఏం మాట్లాడుకునేది? వానభంగాలు చేసామని మాట్లాడుకోమంటావా? మర్డర్లు చేసామని మాట్లాడుకోమంటావా? అలాగే మాట్లాడుకుంటారు జనం. అది కీర్తి, అపకీర్తి. ఇవాళ చాలామందిలో వ్యాపించిన జబ్బు అండి. యూట్యూబ్లో వచ్చాక నేను నలుగురికి తెలియాలి, నేను నలుగురికి తెలవాలని ఒక వంకర పని చేస్తాడు. అందులో పనికిమాలిన పనులు చేసి 10 మందిలో నానడం కాదు, దేశానికి ఉపయోగపడే పని చేసి తద్వారా మనం కీర్తి తెచ్చుకోవాలి. అందుకే పూర్వకావ్యాల్లో కీర్తిని తెల్లటి వస్తువులతో పోల్చారు. ఆ తెల్లటి వస్తువులు పెట్టాడు ఇందులోన.
కరమరుదగు కీర్తికాంత. కృష్ణదేవరాయల యొక్క కీర్తి, ఆయనకున్న పేరు ఎటువంటిదంటే కరిభిత్, అంటే ఏనుగుని చంపినవాడు. కరిభిత్ అంటే శివుడు గజాసురుణ్ణి సంహరించాడు, ఆ తలకాయే పుట్టకొచ్చి వినాయకుడికి పెట్టాడు. శివుడు లాంటి వాడు అంటే శివుడు తెల్లగా ఉంటాడు కదా, కరిభిత్ అన్నాడు. గిరిభిత్ కరి అన్నాడు. గిరిభిత్ అని ఆపేయకూడదు. గిరిభిత్ కరి. గిరిభిత్ అంటే పర్వతాలను భేదించిన వాడు. ఇందాకే చెప్పుకున్నాం ఇంద్రుడు. ఆయన యొక్క కరిభిత్ గిరిభిత్ కరి, కరి గిరిభిత్ కరి. ఆ ఇంద్రుని యొక్క కరి అంటే ఐరావతం. ఐరావతం కూడా తెల్లగా ఉంటుంది. ఆదిశేషుడు తెలుపు, ఐరావతము తెలుపు. శివుడిలాగా తెల్లగా ఉందిట కీర్తి. ఇంద్రుని యొక్క ఏనుగైనటువంటి ఐరావతంలాగా తెల్లగా ఉందిట. కరిభిత్ గిరి, గిరిభిత్ కరి, కరిభిత్ గిరి, కరి కరిభిత్ గిరి, గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ కరి, కరిభిత్ గిరి, గిరిభిత్ కరిభిత్ గిరి. మళ్ళీ కరిభిత్ అంటే ఏనుగును చంపినవాడు శివుడు. కరిభిత్ గిరి అంటే ఆయన ఉండే కొండ కైలాసం. కైలాసం మంచు కొండ తెల్లగా ఉంటుంది. గిరిభిత్ కరి, మళ్ళీ గిరిభిత్ పర్వతాన్ని కూల్చినవాడు ఇంద్రుడు. ఆయన యొక్క కరి అంటే ఆయన వాహనం, అది ఉచ్చైశ్రవం, అది తెల్లగా ఉంటుంది. గిరిభిత్ కరి, కరిభిత్ గిరి. అలాగే శివుడు, ఆయన వాహనం నందీశ్వరుడు. నందీశ్వరుడు తెల్లగా ఉంటాడు. కరి కరిభిత్ గిరి, గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయంబై. కరిభిత్ తురంగము, గజాసురుని సంహరించిన శివుడు. తురంగం అంటే వాహనం, ఆ వాహనం నందీశ్వరుడు, నంది తెల్లగా ఉంటాడు. గిరిభిత్ తురంగము, గిరిభిత్ అంటే పర్వతాలను కూల్చినవాడు ఇంద్రుడు. ఆయన వాహనం ఉచ్చైశ్రవం. ఐరావతం ఉచ్చైశ్రవం రెండు ఉంటాయి. ఐరావతం ఏనుగు, ఉచ్చైశ్రవం గుర్రం. ఈ ఉచ్చైశ్రవంలా తెల్లగా ఉంది, ఐరావతంలా తెల్లగా ఉంది, శివుళ్లా తెల్లగా ఉంది ఆయన కీర్తి. ఇంద్రుడు వజ్రాయుధంలా తెల్లగా ఉంది. ఈ రకంగా మొత్తం తెల్లటి వస్తువులన్నీ పెట్టి చాలా అందమైనటువంటి పద్యం, మళ్ళీ మర్చిపోలేనంత శబ్ద పరిణామం, శబ్దావృత్తి, శబ్దాలంకారం కలిగిన పద్యం చెప్పాడు. నరసింహ కృష్ణరాజని కరమరుదగు కీర్తిగాంత కరిభిత్ గిరిభిత్ కరి, కరిభిత్ గిరి, గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయంబౌ. ఇటువంటి పద్యాలు మనం శ్రమపడైనా కంఠస్థం చేసి హాల్లో కూర్చుని పెద్దవాళ్ళు చదువుతూ ఉంటే మనవాళ్ళు మనవరాళ్ళు ఎంత ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సరే వచ్చి ఆ ఇంగ్లీష్ మీడియంలో ఇటువంటి అందమైన పద్యాలు ఏమి ఉండవు. ఎంతసేపు నా చిన్నప్పటి నుంచి ఒకటే పాట, యథవ పాట. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఇంకో పద్యం చెప్పడం వాళ్ళకు కూడా చేత కాదు. ఆరు బోరని చెప్పడం తప్పితే ఈ కరి కరిభిత్ గిరి గిరిభిత్ అన్నది ఒకటి చెప్పమనండి, ఉండదండి. సాహిత్యం మొత్తం మీద ఉండదు. వాళ్ళకి సరసం లేదు. ఎందుకంటే తిండి అంతా రొట్టె ముక్కలే. పిజ్జాలు బర్గర్లోనూ సరసం ఎక్కడ ఉంటుంది? మనకి గారెలు చేసుకున్నామంటే అందులోకి అల్లపచ్చడి వేస్తారు, ఒకడు బెల్లపానకం వేస్తాడు, ఒకడు చెరుకు పానకం వేస్తాడు, ఒకడు అన్నపరవాన్నం వేస్తాడు, ఒకడు సాంబార్ వేస్తాడు, చారులో గారి, పులుసులో గారి, వీడి తలకాయలో గారి, 100 గారెలు ఉన్నాయి ఇక్కడ. ఇన్ని రకాల తిన్నవాళ్ళు తెలుగువాళ్ళు కాబట్టి ఇన్ని పద్యాలు చెప్పారు. ఇది చెప్పగానే అక్కడ వెంటనే మళ్ళీ ప్రశంసించడం కూడా అలవాటే. వెంటనే తెనాలి రామకృష్ణుడు లేచి సరదాగా అన్నట్ట, నంది తిమ్మన నీలాంటి పద్యం నువ్వే చెప్పాలయ్యా, మేమెక్కడ చెబుతాం. మా కొలది జానపదులకు నీ కవనపు టీవీ అబ్బునే, మా కొలది జానపదులకు నీ కవనపు టీవీ అబ్బునే, కూపనటద్భేకములకు గగనధుని శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మ. కూపనటద్భేకములకు నాకధుని కూపనటద్భేకములకు గగనధుని శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మ. నంది సింగయ తిమ్మ, ఆయన అసలు పేరు నంది తిమ్మన. సింగయ్య తిమ్మ వాళ్ళ నాన్న పేరు సింగయ్య. సింగయ్య గారు అబ్బాయి తిమ్మయ్య అన్నమాట. అలాగే ఉండేది పూర్వం. నన్నయ్య చాలా అందమైన మాట. నన్ని అంటే అందమైన వాడు అని అర్థం. నన్ని అయ్య, నన్నయ్య. తిక్కన్న, మరి ఆయనకి తిక్క ఉందంటావా? కాదు, అది తిరుకన్న. ఇప్పటికి తిరుపతి గమనించండి మీరు. తిరుపతిలో అది తిరుకన్న. తిరు అంటే శ్రీమంతం, గౌరవనీయం, గౌరవనీయమైన మనిషి అని అర్థం. తిరుకన్న అది పలుకుబడిలో తిరుకన్న, తిక్కన్న, తిక్కన్న అయింది మన కర్మ వల్ల. మనం సరిగ్గా పలకపోతే ప్రమాదాలు అదే. తిక్కనకి తిక్క ఉందని మాట్లాడతారు. ఎర్ర అన్న అంటే ఎర్రగా ఉంటాడు, మనిషి ఎర్రగా ఉంటాడు. అందుకే ఎర్ర అన్న, ఎర్రన్న. తెలుగు పేర్లు అలాగే ఉండేవి. ఆయన ఎలా ఉంటాడో వేరే చెప్ప. రెడ్ చాప్ అని చెప్పకల, ఆయన పేరే ఎర్రన్న.
అందుకని అలా చెప్పినప్పుడు నీకు మళ్ళీ మంచి పద్యాలు మేము చెప్పలేం కదా, మా కొలది జానపదులకు నీ కవనపు టీవీ ఎబ్బునే నంది తిమ్మన్నా కరి కరిబిత్ గిరిగిరిబిత్ అని ఎంత అందమైన పద్యం చెప్పేవయ్యా, ఇలాంటి పద్యాలు మేము చెప్పగలవా, మేమేదో పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళం, గొడ్లు కాసుకుని బతుకుతున్న వాళ్ళం, నీ అంత అందమైన కవిత్వం మేము చెప్పగలవా అని మాలాంటి వాళ్ళకి నీ కవిత్వం ఎక్కడొస్తుందో అనడానికి ఉదాహరణ చెప్పాడు. కూపనటద్భేకములకు గగనధుని శీకరముల చెమ్మ, మేము బావిలో కప్పల్లాంటి వాళ్ళం. కూపనటత్ భేకం, భేకం అంటే కప్ప. అందుకని మేము కాలేజీలో చదువుకున్నప్పుడు తాడేపల్లిగూడెం కాలేజీలో చదివితే గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారిని మహానుభావుడు, ఆయన అవధానం చేశాడు. మేము ఇప్పుడు డిగ్రీ ఏదో ఫస్ట్ ఇయర్ ఏదో చదువుతున్నాను, చేస్తుంటే అందులో అప్రస్తుత ప్రసంగం అని అడుగుతారు కదా, అందులో ఒక మాట అడిగారు ఒక ఆయన, ఏమిటంటే కాలేజీలో BA వాళ్ళు BSc వాళ్ళు నిశ్శబ్దంగానే ఉంటారండి, ఈ బీకామ్ వాళ్ళు ఎందుకండి గోల్ చేస్తూ ఉంటారన్నాడు. మా స్థానంలో వాళ్ళు బీకామ్ వాళ్ళు గోల్ చేసేవారు. ఎందుకంటే BSc వాళ్ళు ఎందుకు కాముగా ఉంటారంటే ప్రాక్టికల్ మార్కులు మాస్టర్ల చేతుల్లో ఉంటాయి. అందుకని వీళ్ళేం గొప్పవాళ్ళు పతివ్రతలు ఏం కాదు, అక్కడ ప్రాక్టికల్ మార్కులు మాస్టర్ల చేతుల్లో ఉంటాయి, ఏమైనా వస్తే గుండు గీసి బారేస్తారు, అందుకని మాట్లాడేవాళ్ళు కాదు. BA వాళ్ళు సహజంగా కాముగా ఉంటారు, ఎందుకంటే సాహిత్యం చదువుకుంటాం కదా, కొంచెం సరసంగా పెద్ద గోలు చేయం ఈ పద్యాలు ఎంతసేపు. బీకామ్ వాడికి ఏం పని ఏం లేదు, వాడికి ఉద్యోగం వచ్చేది కదా ఆ కాలంలో, బీకామ్ అంటే బేకామ్ అంతే లెక్క. వీడు ఎప్పుడు గోల్ చేసావు. కానీ ఆయన ఎంత పండితుడు గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారు అంటే ఆయన మామూలుగా చెప్పలేదండి. బీకాం వాళ్ళు ఎందుకంటే అరుస్తూ ఉంటారంటే సంస్కృతంలో భేకం అని ఒక మాట ఉంది, కప్ప అని అర్థం, భేకం ప్రకృతి, బీకాం వికృతి అన్నాడు ఆయన. ఇది సద్యస్ఫూర్తి, ఇది అమ్మవారి దయ వల్ల వస్తుందమ్మా, ప్రయత్నం చేస్తే రాదు. అందుకే ఎంత పండితుడైనా ఎంత కవి అయినా నిత్యం సరస్వతి అర్చన మానకూడదు. ఆపదల నుంచి దాటించేది ఆవిడే. ఒక భయంకరమైన సందర్భం ఏదో వస్తే ఆ సమయానికి స్ఫురించాలి, లేకపోతే మొత్తం ప్రయత్నం పోయినట్టే లెక్క. స్ఫురించిన అంశాన్ని పద్యంలో పెట్టడానికి మాకుండే పాండిత్యం ఉపయోగిస్తుంది, కానీ స్ఫురించడానికి ఏం ఉపయోగించదు, అది స్ఫురించవలసింది. అంటే భగవంతుడు దేవుడు స్ఫురణానామ పుమాన్ రూప నీల నీరద సన్నిభ సా అర్జునస్య రథకూబరే స్థిత అంటాడు వ్యాసుడు భారతంలో శల్యపర్వంలో అనిపిస్తాడు. ఎందుకంటే కర్ణుడు బాణం తీశాట అర్జునుడి మీద వేద్దామని, తీరా బాణం ఎలా పెట్టేసరికి మంత్రం స్ఫురించరా, అది వాయవ్యాస్త్రం, వాయు మంత్రం చదివితే కానీ స్ఫురించదు, లేకపోతే ఒట్టు కొట్టం అది. ఈయన తీశాడు, మంత్రం గుర్తురావట్ల. వెంటనే శల్యుడితో అన్నట్ట, శల్య బ్రహ్మాండమైన అస్త్రం తీశానయ్యా అర్జునుడిని చంపేద్దామని, మంత్రం గుర్తురావట్ల, స్ఫురణ లేదు అన్నట్ట. వెంటనే శల్యుడు చాలా చమత్కారంగా చెబుతాడు, స్ఫురణ అంటే ఏమనుకున్నావయ్యా, స్ఫురణ దేవుడయ్యా, వాడు మగవాడయ్యా, వాడు నల్లగా ఉంటాడయ్యా, వాడు వేణువు వాయిస్తాడయ్యా, ఆ స్ఫురణ వెళ్ళి అర్జునుడు రథం మీద ఉంటే నీకు నాకు ఎందుకు స్ఫురిస్తుంది అన్నట్టు. స్ఫురణానామ పుమాన్ రూప, స్ఫురణ అంటే మగవాడయ్యా, వాడు దేవుడయ్యా. నీరద సన్నిభ, వర్షం కురిసే ముందు మేఘంలాగా నీలమేఘశ్యాముడయ్యా, ఆ నీలమేఘశ్యాముడు అర్జునుడు రథం మీద ఉన్నాడు. మన రథం మీద ఎవరున్నా దిక్కుమాలిన ముఖం వేసుకుని నువ్వు, పేడ ముఖం వేసుకుని నేను ఉన్నాను ఇక్కడ. మనం ఎందుకు గెలుస్తామయ్యా యుద్ధంలో, భగవంతుడు ఎవరి పక్షం ఉంటే వాళ్ళే గెలుస్తారయ్యా. అనుమానం ఎందుకు, భగవంతుడు దయలేనప్పుడు మనం గెలవలేం, కానీ అదే బాణం వై ఉంటే ఉంటాడు, పోతే పోతాడని చెప్పాడు. అంటే మనం ఎంత ప్రతిభావంతులమైనా, ఎంత పాండిత్యం కలిగినా, ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత మంచివాళ్ళమైనా, ఎన్ని దాన ధర్మాలు చేసినా భగవద్భక్తి అనేది తప్పనిసరి అర్హత, అది లేకపోతే రాణించు. కొంతమందికి యువతరంలో అనుమానం వస్తుంది, వాళ్ళకి దేవుడు ఉన్నాడో లేడో తెలుసుకునేంత తార్కిక జ్ఞానము లేదు. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది, మేము మంచివాళ్ళమేనండి, మేము ఎవరికి అపకారం చేయలేదు, మా ఫ్రెండ్స్ అందరికీ మేము ఉపకారాలు కూడా చేస్తాం, దేవుణ్ణి నమ్మకపోతే వచ్చే నష్టం ఏమిటంట, దానికి ఇదే సమాధానం. దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు జీవితంలో నెగ్గలేవు, భగవద్ అనుగ్రహం లేకుండా ఏం జరగదు. అలాగని అన్నిటి కాళ్ళు చాపుకుంటే భగవద్ అనుగ్రహం రాదు, కష్టపడితేనే వస్తుంది. నువ్వు ఎంత మంచివాడువైనా, ఎంత కష్టపడినా, ఎంత పాండిత్యం ఉన్నా, ఏం చేసినా నువ్వు జీవితంలో స్థిరంగా ఉండాలి, హాయిగా ఉండాలంటే భగవద్ అనుగ్రహం కొరవాలి. దానికి భగవంతుడు స్మరించడం ఒక్కటే మార్గం. అందుకని ఆయన చెప్పగానే ఆయన వెంటనే ఒక ఉపమానం చెప్పి, మేము బావిలో కప్పల్లాంటి వాళ్ళ కోపనటద్భేకం, బావిలో కప్పకేముంది అక్కడే ఉంటుంది ఎంతసేపు, అది అంతకంటే అదే ఆ బావిని ఏమనుకుంటుంది, అది ఇదే ఆంధ్రప్రదేశ్, ఇదే తెలంగాణ, ఇదే భారతదేశం, దానికి అంతకంటే తెలిస్తే కదా, అందులో బావిలో కప్పలంటారు, ఉపస్థ మండూకాలు అంటారు. మేము బావిలో కప్పల్లాంటి వాళ్ళం, మాకు గగనధుని శీకరముల చెమ్మ ఆకాశగంగ, గగనధుని అంటే ఆకాశగంగలో ఉండే తరంగాల చెమ్మ చల్లదనం మాకేం తెలుస్తుందయ్యా బావిలో కప్పల్లాంటి వాడు. అంటే కృష్ణదేవరాయలు కల్పించుకొని
మహాకవి, మీ మాటకు అడ్డొస్తున్నాను, ఒక్క మాట మార్చండి బాగుంటుందేమో. కూపనటద్భేకములకు గగనధుని శీకరముల చెమ్మ నంది సింగయతిమ్మ అన్నారు కదా. గగనధుని అనకుండా నాకధుని అనండి అన్నట్ట ఆయన ప్రతిపాది. ఎందుకంటే భేకములకు కూపనటద్భేకములకు నాకధుని శీకరముల చెమ్మ. మీరు భేకము అన్నారు, కింద శీకరము అన్నారు, రెండవ అక్షరం కావచ్చింది కదా. గగన అని రాకుండా రెండవ అక్షరం కావచ్చేలా మార్చండి. నాకధుని అంటే నాకమన్నా కూడా స్వర్గమే, అందుకని స్వర్గంలో ప్రవహించేది ఆకాశగంగ, అందుకని నాకధుని అంటే బాగుంటుంది కదా అని. ఇందులో ఇంకో ఆలోచన ఏమిటంటే గగనధుని అంటే ఆకాశంలో ఉంటుంది, నాకధుని అంటే స్వర్గంలో ఉంటుంది. ఆకాశం కిందిది, స్వర్గం దానికంటే పైది. ఇంకాస్త పెంచాడు పద్యం స్థాయిని కృష్ణదేవరాయలు. అది ఆయన ప్రతిభ, అది ఆయన ప్రతిభ. పైగా ప్రాస సరిపోయింది ఖచ్చితంగా. కూపనటద్భేకములకు నాకధుని శీకరముల చెమ్మ నంది సింగయతిమ్మ. అంత పెద్ద పండితుడైన వాడు రాజుగా ఉండడం, కవి అయిన వాడు రాజుగా ఉండడం, ఆ ఆస్థానంలో వీళ్ళందరూ ఉన్నతనం. దాన్ని భువన విజయం అనకపోతే ఏమంటారండి? ఆయన సభకి పెట్టిన పేరు భువన విజయం. ఆ సభలో ఆయన రోజు గంటసేపు కూర్చునేవాడు కృష్ణదేవరాయలు. పాలకులు ఎంత బిజీగా ఉన్నా సరే, ఎన్ని వ్యవహారాల్లో ఉన్నా సరే నమస్కారం పెట్టి కోరుతున్నారు. రేపు ఈ ప్రసంగం ప్రపంచమంతా పెడుతుంది కాబట్టి ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి ప్రధానమంత్రి ఒక్క అరగంట సేపు సాహిత్యానికి కేటాయిస్తే ఆయన జీవితం బాగుంటుంది, పరిపాలన అంతా బాగుంటుంది, అనుమానమే. ముందు తలనొప్పి అంతా వదిలిపోతుంది. తలనొప్పి అంతా వదిలేస్తే ఇప్పుడు ఇంత ఇరుకైన చోట ఇన్ని వందల మంది ఎందుకంటే కూర్చున్నారు? అక్కడ అద్దం వెనకాల నుంచి కూడా ఎందుకు వింటున్నారండి? దాంట్లో ఉండే మజా, ఆ ఆనందం అటువంటిది. దీనికి ఏం రూపాయి ఖర్చు లేదే. ఈ ఆనందం వేరే రకంగా పొందాలంటే ఎన్ని వేలు ఖర్చు పెట్టాలి? ఇవాళ ఏసీ హోటల్ కుటుంబంతో పెడితే 3,000 4,000 అవుతున్నాయి. ఓ బోడి సినిమా చూడడానికి వెడితే మధ్యలో పాప్కార్న్ డబ్బాతో కలిపి 4,000 అవుతున్నాయి. ఇంత పెద్ద డబ్బా మొయ్యలేక చావాలి. అక్కడ 6గురు తింటారు దాన్ని. వాడు అదే కొనాలంటాడు, ఇంకంతకంటే చిన్నది లేదంటాడు. మనం ఎప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు ఆ డబ్బా ఎంతంటే 300 అన్నాడు, అంతకంటే చిన్న డబ్బా ఇయ్యి అన్న, అది 280 అన్నాడు. తేడా ఏముంది? అది ఎందుకులే, ఇదే ఇయ్యి అన్న. ఇంతంత ఖర్చు పెడుతున్నాం కదా, రూపాయి ఖర్చు లేకుండా పుస్తకం చదువుకుంటే మంచి ఆలోచనలు వస్తాయండి. భార్యాభర్త కూర్చోవచ్చు, పెద్దవాళ్ళు చెప్పచ్చు, చిన్నపిల్లలు వినొచ్చు, మనసంతా బాగుంటుంది, ఎన్ని సమస్యలైనా ఎదుర్కోవచ్చు.